వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. మోంతా తుఫాన్ ప్రభావంతో నిడదవోలు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. నిడదవోలు మండలం సమిశ్రాగూడెంలో తుఫాన్తో నేలవాలిన వరి పొలాలను మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని సీజన్ ముందే అందించేవారన్నారు. ఏటా 13,500 చొప్పున నియోజకవర్గంలోని నిడదవోలు, పెరవలి, రాజవరం మండలాల్లో 21,334 మంది రైతులకు 115.20 కోట్లు రైతు భరోసా పథకం అందించామన్నారు. నిడదవోలు మండలంలోని రావిమిట్ల, కంసాలిపాలెం, సింగవరం, తాళ్లపాలెం, తాడిమళ్ల, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో ఎర్ర కాలువ ముంపుతో 2021 ఏడాదిలో రైతులంతా తీవ్రంగా నష్టపోవడంతో దీంతో చరిత్రలో మొదటిసారిగా నిడదవోలు మండలంలో 5,836 మంది రైతులకు 18.26 కోట్లు క్రాప్ ఇన్సూరెన్స్ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గజ్జరపు శ్రీ రమేష్, కస్తూరి సాగర్, కొత్తపల్లి సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తుఫాను వల్ల మనకి నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాలు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో మరి వరి పంట డ్యామేజ్ అవటం, అదేవిధంగా ఈ గాలి వల్ల అరటి కూడా చాలా చోట్ల పడిపోవటం జరిగింది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమిశ్రగూడెం గ్రామంలో మరి వరి పంట పడిపోయి మరి ఈరోజు సరిగ్గా చేతికి వచ్చేటప్పటికి మరి రైతుకి ఎంతో నష్టం కలుగుతూ ఉంది. ఈరోజు రైతులందరూ ఇక్కడే ఉన్నారు. ఈ పంటకు సంబంధించిన వారందరూ కూడా దాదాపు ఇదంతా కూడా కౌలుకి తీసుకున్న భూమి. కౌలు ఈరోజు 30,000 లీజు ఉంది. అదేవిధంగా దాదాపు 30,000 రూపాయలు వారు ఈరోజు పంటకి పెట్టుబడి పెడతా ఉన్నారు. అంటే 60,000 రూపాయల ఖర్చు ఈరోజు వారికి అవుతూ ఉంది. మరి ఈరోజు ఈ డ్యామేజ్ వల్ల గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంట కూడా ఈ క్రాప్ చేస్తూ ఆ ఈ క్రాప్ ద్వారా ప్రతి పంటకి ఇన్సూరెన్సు, ప్రతి ఎకరం కూడా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూసేవారు. గవర్నమెంట్ తరపునే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేవాడు. ఆ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఇలాంటి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు చెల్లించేటట్టు మనకు వీలు పడేది. రైతు కౌలు కార్డు ఉన్న వారందరికీ కూడా ఇన్సూరెన్స్ డబ్బు కూడా నేరుగా ఆ కౌలు రైతుకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. ఈ విధంగా వ్యవస్థ ఉన్నందుకు వారికి ఎకరానికి దాదాపుగా
32 నుంచి 36 వేల వరకు మరి పంట నష్టానికి ఇన్సూరెన్స్ గతంలో వచ్చేది. మరి ఇప్పుడు ఈరోజు కనుక్కుంటుంటే ఇక్కడ అందరూ కూడా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేయలేదు ఈసారి. మరి ఇన్సూరెన్స్ చేయకపోవటం వల్ల ఈరోజు వారు కూడా ప్రైవేట్గా ఇన్సూరెన్స్ తీసుకుంటాం వారికి తెలియలేదు. మరి తెలియనందరికి విపరీతమైన నష్టం రావటం జరిగింది. మరి అదేవిధంగా అరటి, గతంలో మన నిడదవోలు నియోజకవర్గంలో కానీ కోస్తా జిల్లాల్లో అరటికి ఇన్సూరెన్స్ ఉండేది కాదు. మనకి 2 మండలాలు ఉండ్రాజవరం, పెరవల మండలాల్లో అరటి పంట ఎక్కువ. మరి అక్కడ తీవ్రమైన నష్టాలు వచ్చాయి. ఎప్పుడైతే గాలిదుమ్ము వచ్చేదో ప్రతిసారి నష్టం వచ్చేది. నేను జగన్ గారితో మాట్లాడినప్పుడు జగన్ అన్న ఈ విధంగా పంట నష్టం జరుగుతూ ఉంది అరటికి అన్నప్పుడు అరటిని కూడా ఇన్సూరెన్స్లో కలిపి మరి ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అరటి పంటకు కూడా వచ్చేటట్టు చూడటం జరిగింది. గవర్నమెంట్ని మేము కోరుతా ఉన్నాం, ఎంతైతే రైతుకి నష్టపరిహారం చెల్లిస్తారో వారంతా కూడా ప్రకటించి వెంటనే వారికి చెల్లించి రైతుని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.